కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం, మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ 182. దక్షిణాదిలో తిరుగులేని శక్తి పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అనిశ్చితి నెలకొందని, అది తానే పరిష్కరించగలనని ఎప్పటికప్పుడు కేంద్ర నాయకత్వాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తూ ఆంధ్ర ప్రజల్లాగానే కేంద్రాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని మనం ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా మాఫియా నెట్వర్క్ ఉన్న ఒక మాఫియా లీడర్గానే చూడాలి. చంద్రబాబు అరెస్టుతో అతలాకుతలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను పట్టించుకోకుండా అదానీతో కొత్త వ్యాపార సమూహాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కోస్తా కారిడార్ మొత్తాన్ని అదానీ చేతుల్లో పెట్టి తన అడ్డాను కూడా కోస్తా కారిడార్లో ముఖ్య ప్రాంతమైన విశాఖలోకి మార్చుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడని, ఎందుకంటే అక్కడి నుండి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించడం చాలా సులభమన్నది రాజకీయ విమర్శకులు డిబేట్లలో వాదిస్తున్న మాట. పర్యాటక శాఖకు సంబంధించిన ఋషికొండని రష్యాలో పుతిన్ సొంత బంగ్లాకు మించిన ప్యాలెస్గా ప్రజాధనాన్ని విపరీతంగా ధారపోసి సిద్ధం చేసుకుంటున్నాడు. విశాఖలోని ఈ ప్యాలెస్ రాబోయే రోజుల్లో ప్రపంచ మాఫియా వ్యాపార కేంద్రంగా మారనుందా? ఈ ప్యాలెస్ను జగన్ తన అధికారం కోల్పోయే ముందు లీజు అగ్రిమెంట్ ద్వారా తను సొంతం చేసుకోవాలని, దాన్ని ఒక లిటిగేషన్ ప్రాపర్టీగా తయారు చేసి కోర్టు ద్వారా తనపై ఉన్న కేసుల్లాగా ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యగా మార్చి దాన్ని జీవితాంతం అనుభవించాలని పథక రచన చేస్తున్నాడా లాంటి ప్రశ్నలు విమర్శకులకే కాదు, సామాన్య ప్రజలకు కూడా వస్తున్న అనుమానాలు. ప్రస్తుతం ఈ భవనాల సుందరీకరణకు హంగులు ఆర్భాటాలకు అవుతున్న ఖర్చే 1000 కోట్లు దాటుతోంది. ఇది బలిజల ఆస్తులను కాజేసి బంగారంతో డ్రైనేజీలు నిర్మించుకున్న గాలి జనార్దన్ రెడ్డి పోకడల్ని మించిపోతోంది. ప్రతిపక్షాల్ని ఈ విషయాల గురించి మాట్లాడనీయకుండా ఉండడానికే చంద్రబాబు అక్రమ అరెస్టు, పవన్ కళ్యాణ్ చేసుకున్న పెళ్లిళ్లు న్యాయబద్ధం, చట్టబద్ధమైన విపరీత వ్యాఖ్యలతో ప్రజల్ని అయోమయంలోకి నెట్టడానికి విఫల ప్రయత్నం చేస్తున్నాడు. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టుగా తన అన్ని వ్యవహారాలను అదానీ ద్వారా అమలుపరుచుకుంటున్నాడు. ఎందుకంటే అదానీ అయితే మోడీ షాలని కూడా మభ్యపెట్టొచ్చు కాబట్టి. ఇక్కడ భారతదేశ రాజకీయాన్ని 2 ప్రాంతాలు నిర్దేశిస్తున్నాయి. ఒకటి ఉత్తర భారతదేశం, 2 దక్షిణ భారతదేశం. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. భారతదేశంలో ఉన్న మాలలు, మాదిగలు, చమ్మర్లు, లింగాదర్లు, బీదర్లు ఇలా రకరకాల పేర్లతో పిలువబడుతున్న షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వారందరూ, ఉత్తరాదిలో ఉన్న యాదవులు, దక్షిణాదిలో ఉన్న యాదవులందరూ ఒక్కటే అయినప్పుడు చారిత్రాత్మక ఆధారాలు ఉన్న కూర్మి, కుంభి, పటేల్, పటీదార్, కాపు, బలిజ, తెలగ, తూర్పు కాపులు, మున్నూరు కాపులు తదితర కాపు సమాజం మొత్తం ఒక్కటిగా ఎందుకు అంగీకరించలేకపోతున్నాం? ఎప్పుడైతే అలా అంగీకరించగలుగుతామో అప్పుడే అధికార పీఠానికి చేరువవుతామన్నది తెలుసుకోగలగాలి. దాన్ని సాధించాలంటే దేశవ్యాప్తంగా కాపు సమాజాన్ని ఏకం చేయగల సత్తా ఉన్న, ప్రజల్లో చరిష్మా ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ బాధ్యతను భుజస్కంధాలపై మోస్తూ శత్రువుల వ్యూహాలను చీల్చి చెండాడుతున్న జనసేనానిని నమ్మడం తప్ప మరో మార్గం లేదు. అయితే దాన్ని సాధించే క్రమంలో మిగిలిన కులాలకు సంబంధించిన పార్టీలను కలుపుకు వెళ్లడం అన్నది రాజకీయ వ్యూహంలో భాగమే తప్ప కాపులకి అన్యాయం చేయడం కాదని కాపు సమాజం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంలోని బీజేపీతో కానీ, రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీతో కానీ కలిసి అడుగులు వేయడం అన్నది కూడా ఈ వ్యూహంలో భాగమే. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపులు, మున్నూరు కాపులు తదితర ఉపకులాలుగాను, తెలంగాణలో మున్నూరు కాపులు, పటేల్స్ తదితర కులాలుగాను, తమిళనాడులో గౌర బలిజ, నాయుడు, వడిగ, నాయకర్ తదితర కులాలుగాను, కర్ణాటకలో బలిజ తదితర ఉపకులాలుగాను, పాండిచ్చేరిలో బలిజ కాపులు తదితర కులాలుగాను, కేరళలో వివిధ పేర్లతో పిలువబడుతున్న నాయుళ్లు, ఇలా చెప్పుకుపోతే దక్షిణాదిలోనే 70కు పైగా కాపు ఉపకులాలు ఉన్నాయి. వీరందరినీ ఏకం చేయగలిగితే దక్షిణాదిలో ప్రధాన సామాజిక వర్గంగా ఏర్పడి ఢిల్లీ రాజకీయాన్ని శాసించగలిగే స్థాయికి చేరగలుగుతాం. వ్యూహాత్మకంగా మేధావి వర్గంతో వ్యూహరచన చేయగలిగితేనే ఇది సాధ్యమవుతుంది. గుజరాత్లోని పటేల్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్, యూపీలోని అప్నాదళ్ అధినేత్రి కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, అలాగే గుజరాత్, ఛత్తీస్గఢ్, బీహార్, గోవా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న కూర్మీలు అనబడే కాపు నాయకులు, ఇలా చెప్పుకుపోతే ఎంతో మంది హేమాహేమీలు దక్షిణాది నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు.
వీరందరినీ ఏకం చేయగలిగితే ఢిల్లీ పీఠాన్ని శాసించే స్థాయిలో మనం ఉండగలుగుతాం. మన దగ్గర సూటికేసు రాజకీయం లేకపోయినా జనబలం దండిగా ఉండడంతో ప్రతి రాజకీయ నాయకుడి చూపు మన వైపే. ముందుగా మనం మన బలాన్ని సమీకరించుకుందాం. దాన్ని చూపించి ఇతర కులాల మద్దతును మన వైపుకు మళ్లించుకుందాం. అంతే తప్ప మన సమీకరణే సరిగ్గా లేకుండా ఇతర కులాల్ని మనకు మద్దతు ఇవ్వమనడం కూడా సరైన పద్ధతి కాదు. అందుకే రానున్న 2024 ఎన్నికల్లో మన బలమేంటో చూపిద్దాం. రాష్ట్రంలోని రాక్షస పాలన అంతమే ప్రస్తుత ధ్యేయమైన అంతిమ లక్ష్యం ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడమే అన్నది మనసులో పెట్టుకోవాలి. ఇప్పటిదాకా జరిగిన రాజకీయం వేరు, ఇక నుంచి జరగబోయే రాజకీయం వేరు. అదే దృక్పథంలో ముందుకు సాగుదాం. అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షులు. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. ప్లీజ్ విజిట్ www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.